సింగపూర్లో ఓర్చార్డ్ ఏరియా పారగన్ మాల్ అని చెప్పేసి ఒక పెద్ద మాల్ ఉంది. ఆ మాల్లో సెంటర్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ బొమ్మలు మొత్తం పెట్టారనమాట, లిండా గ్యాలరీ అని చెప్పేసి. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 9:30 వరకు వాళ్ళు అక్కడ ఉంటారు. ఇవి సేల్ చేయడానికి పెట్టారనమాట ఈ మొత్తం బొమ్మలు. అక్కడికి వెళ్ళగానే చూడగానే అద్భుతంగా ఉన్నాయి. ఆ డిజైన్స్ కానీ ఆ కలర్స్ కానీ ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్తోనో లేకపోతే వుడ్తోనో చేసినట్టువైతే అస్సలు కాదు. ఇవి మెటల్తో చేశారనమాట. రకరకాల మెటల్తో ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క మెటల్తో చేశారు. ఆ మోస్ట్లీ స్టైన్లెస్ స్టీల్తో చేశారు అండ్ అనదర్ వన్ బ్రోంజ్. సో ఈ మెటీరియల్తో తయారు చేసిన ఈ బొమ్మలు చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సో అలా చూడగానే సెల్ఫీ దిగుదామా అనేలా ఉంటుంది అనమాట. చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు, అంతలా ఆకర్షిస్తాయి అన్నమాట. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీటి రేట్ ఏంటి దీని వివరాలు ఏంటి అని ఆలోచించి చూస్తే కూడా అసలు మతిపోతుంది అనమాట. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. ఒక్కొక్క దాని రేటు చూస్తే కూడా ఆకాశానికి మించిపోతాయి అన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, గుర్రం నిలుచుకొని ఉంది, దానిపైన మనిషి అలా కూర్చొని ఉన్నాడు. దాని కాస్ట్ వచ్చేసి USD $2,80,000 USD. ₹1 కాదు, ₹2 కాదు, $2,80,000 USD. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే కూడా $2,33,52,000 అక్షరాల. దాని కాస్ట్ చూసారు కదా ఎంత ఎక్స్పెన్సివ్గా ఉందంటే అంత ఎక్స్పెన్సివ్గా ఉందన్నమాట. అండ్ అటువైపు జింకలు చూసుకుంటే కూడా ఒక జింక నిల్చొని ఉంది, ఒక జింక కూర్చొని ఉంది. సో కూర్చున్నది డిఫరెంట్, నిల్చున్నది డిఫరెంట్. అండ్ ఇక్కడ కూర్చున్న జింక రేట్ వచ్చేసి $2,66,87,200. అండ్ నిల్చున్న జింక వచ్చేసి $2,91,90,000. చూశారు కదా ఎంత రేట్లు ఉన్నాయో అక్షరాల USD. ఆ నిల్చున్న జింక $3,50,000 USD అనమాట. సో మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటే $2,91,90,000 అక్షరాల అన్నమాట. సో ఎంత కాస్ట్ ఉన్నాయో చూసారు కదా, అసలు మతిపోతుంది చూస్తుంటేనే. అండ్ ఇంకా 2 నెమళ్ళు ఇక్కడ నిలిచి ఉన్నాయి. 2 నెమళ్ళు వచ్చేసి 2 కలిపి $3,30,000 USD. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసి $2,75,22,000 అక్షరాల. దీని కాస్ట్ చూస్తుంటే భయ్యా అసలు మతిపోతుంది భయ్యా. అండ్ ఇక ఇంకొకటి నెమలి సింగిల్గా అలా చెట్టు పైన నిల్చున్నట్టుగా ఉంది, అది విరిగిపోయిన చెట్టు పైన నిల్చున్నట్టుగా పెట్టారు. డిజైన్ అయితే సూపర్గా ఉంది. అండ్ దీని కాస్ట్ చూస్తేనే మాతిపోతుంది. USD $3,20,000 అండ్ ఇండియన్ కరెన్సీకి $2,66,88,000 అక్షరాల. అండ్ ఇటువైపు చూసుకుంటే కూడా మనకు 2 చేపలు కనపడుతున్నాయి కదా. ఈ చేపల ప్రైస్ ఎంత ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. దానికి ముందు ఒకటి నేను మీకు చెప్పాలి ఏంటంటే కూడా ఇక్కడ మొత్తం కనిపిస్తున్న బొమ్మలు అన్నింటిలో కూడా ఎక్కడ కూడా వేరేది మెన్షన్ చేయలేదు. ఓన్లీ దాని ప్రైస్ ఎంత ఏంటనేది మాత్రమే స్టిక్కర్ వేసి మెన్షన్ చేశారు. కానీ ఈ చేపల దగ్గర మాత్రం స్పెసిఫిక్గా ఒకటి మెన్షన్ చేశారు, ప్లీజ్ డూ నాట్ టచ్, వన్స్ బ్రోకెన్ కన్సిడర్ సోల్డ్ అని. అన్నీ తాకుతూ వచ్చాము. ఒక మనిషికి అనేది క్యూరియాసిటీ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది. అది నాలో కూడా ఉందన్నమాట. ప్రతి బొమ్మను చూస్తున్నప్పుడు ఇది ఏ మెటీరియల్తో తయారు చేశారు, ఎలా తయారు చేశారు అనేది ఒక క్యూరియాసిటీ అనేది నాలో మొదలైంది. సో టచ్ చేద్దాము, ఇది ఏంటి చెక్క లేకపోతే ప్లాస్టికా ఏంటనేది అర్థం చేసుకోవడం కోసము అలా నొక్ చేయడానికి ట్రై చేశాను. చాలా వరకు బొమ్మని చిన్నగా నొక్ చేశాను. అర్థమైంది ఇది ప్లాస్టిక్ కాదు, చెక్క కాదు, వుడ్తో తయారు చేసింది కాదు. సో ఇది మొత్తానికి మెటలు. సో ఏ మెటల్ అనేది మనకు అక్కడ లిస్ట్ చూసేంత వరకు మనకు అర్థం కాదు. సో మొత్తానికి మెటల్ అని అర్థమైపోయింది. కానీ అన్ని బొమ్మల దగ్గర మనము నొక్ చేసాము, అర్థమైంది. కానీ చేపల దగ్గరికి వచ్చేసరికి బాసు అక్కడ ఏదైతే డిస్ప్లే చేశారో ఆ స్టిక్కర్ చూసాము, డు నాట్ టచ్, వన్స్ బ్రోకెన్ ఇట్స్ కన్సిడర్ సోల్డ్ అని చెప్పేసి. అసలు ఆ స్టిక్కర్ చూసి దాని పక్కన ఉన్న ప్రైస్ 2 crores పైన ఉంటే చూసేసరికి మతిపోయింది. దాని తర్వాత బాసు ఒట్టుంటే చెప్పు ఒక్కదాన్ని కూడా ముట్టుకోలేదు బాసు.
అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, చూడడానికి అంత భయంకరంగా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఈ చేపలు కనపడుతున్నాయి కదా, ఈ చేపలు రెండు కలిపి 2,96,90,400 రూపాయలు అక్షరాల మన ఇండియన్ రూపీస్. అండ్ ఇటువైపు బటర్ఫ్లై కనపడుతుంది చూసారు కదా, అసలు దగదగ మెరుస్తుంది బ్లూ కలర్లో. అసలు బ్లూ బటర్ఫ్లై అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగుతున్నారు, కానీ దానికైతే అస్సలు తగలేదు బస్సు. ఎందుకంటే దాని రేటు తెలిసిన వాళ్ళు ఎవరు తగులుతారు బస్సు. అసలు మొత్తము కింద నుంచి పైకి కారిపోతుంది దాని రేట్ చూస్తుంటేనే, చెమ్మట్టలు పడిపోతున్నాయి అనమాట. సో అండ్ ఇటువైపు చూస్తున్నారు కదా, ఒకటి కాఫీ కలర్లో యాపిల్ని తయారు చేస్తారు. యాపిల్ పైన ఒక బొమ్మ అలా స్టాచ్యూస్ లాగా నిలబడుకొని 2 చేతుల పైకెత్తి ఒక కాలు పైకెత్తి నిలబడుకుంది కదా, ఆ బొమ్మ రేట్ వచ్చేసి $1,45,000 USD డాలర్స్. అంటే మన ఇండియన్ కరెన్సీ 1,20,93,000 అక్షరాల. అండ్ ఇంకొకటి ఇక్కడ అది కూడా జైంగ్సు బొమ్మ అని చెప్పేసా, కోగాడ్ గర్ల్. సో దాని నేమ్ వచ్చేసి కోగాడ్ గర్ల్. దీని రేట్ వచ్చేసి $1,08,000 USD డాలర్స్. అంటే మన ఇండియన్ కరెన్సీ 90,07,200 రూపాయలు అక్షరాల. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇంకొకటి ఫ్లోక్ సాంగ్ అని చెప్పేసి, మాస్క్ ఫ్లోక్ సాంగ్ అని చెప్పేసి, ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి $1,28,000, $1,67,05,200 రూపాయలు మన ఇండియన్ రూపీస్. అండ్ ఇటువైపు ఇంకొకటి చూసుకుంటే కూడా ఆ చిన్న టెడ్డీ బీర్ మీద ఎక్కువ కూర్చున్న ఈ బొమ్మను చూసుకుంటే కూడా $68,000, అంటే మన ఇండియన్ కరెన్సీ $56,71,200 రూపాయలు. అండ్ అటువైపు ఇంకొకటి రెడ్ కలర్ యాపిల్ పైన నిలబడుకున్న బొమ్మ రేట్ వచ్చేసి $77,000 USD డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ $64,21,800 రూపాయలు అక్షరా. ఇక్కడ టెడ్డీ బేర్ లాగా కూర్చొని ఒక బొమ్మ ఉంది కదా, దాని పేరు వచ్చేసి క్యాట్ అండ్ గర్ల్ అనమాట. దీని రేట్ వచ్చేసి $68,000 USD డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ $56,71,300 రూపీస్. ఇక్కడున్న బొమ్మ ఫర్టూన్ క్యాట్ అని చెప్పేసి రెడ్ది, దానిపైన నిలబడుకున్నది కదా, దీని బొమ్మ రేట్ వచ్చేసి $68,000. సేమ్ రేటు ముందు బొమ్మ లాగానే $56,71,300 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. అండ్ ఇటువైపు అలా స్టాచ్యూ లాగా నిలబడుకుని ఒక జెండాను పట్టుకుని నిలబడుకున్నాడు కదా, ఈ బొమ్మ వచ్చేసి జైంగ్షూ అని చెప్పేసి విక్టర్ 2. సో $1,75,25,000 రూపాయలు అక్షరాల. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఫైనల్గా కనపడుతున్న 3 బొమ్మలు ఉన్నాయి కదా, ఒకటి డ్రాగన్, ఇంకోటి చిరుతపుల్లి, అండ్ ఇంకొక పక్కన ఉన్న బొమ్మ వచ్చేసి గరుత్మంతులాగా కూర్చొని అలాగా పట్టుకొని ఉన్నాడు కదా, ఒకటి కట్టెలాగా. సో ఈ బొమ్మ వచ్చేసి ఒక్కోటి ఈచ్ వన్ బొమ్మ వచ్చేసి $16,800 USD డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ 14,11,200 రూపీస్. అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తూనే అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు. ఆ డిజైన్స్, ఆ కలర్స్, ఆ పెయింట్ కోటింగ్ అనేది ఎంత అంటే అంత చక్కగా ఉన్నాయి. మనం విషయానికి వస్తే కూడా ఇలాంటి బొమ్మలు ఈ కలర్ కోటింగ్ వేయడం కానీ, ఈ బొమ్మల్ని ఇలా తయారు చేయడం కానీ, ఏ ప్లాస్టికో లేకపోతే వుడ్తో అయితే కూడా మనం ఎలా మలిస్తే అలా తయారవుతాయి. కానీ మెటల్తో చేయడం అనేది ఇది ఒక సాధారణమైన విషయం అయితే కాదు, చాలా అప్రిషియేటెడ్ చేయాల్సిన విషయమే. మనం ఆ ప్రైస్లు అవన్నీ చూడకపోతే కూడా వీటి గురించి మనం ఇక్కడ చూస్తున్న బొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి మెటల్తో తయారు చేయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితి. అక్కడ చూశారు కదా మీరు, ఆ డ్రాగన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న మనిషి ఆకారం ఉన్న బొమ్మ కానీ, ఆ టైగర్ కానీ, ఏదైనా కానీ అచ్చం చూడడానికి ఒరిజినల్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. Hello viewers, this is your Madhu. I am good. How about you all? I hope you are all nice. Thank you so much for watching my video. If you still not yet subscribed, please subscribe. Thank you so much for watching.